నమస్తే. నేను నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మా కలకత్తా ట్రిప్‌లో ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది. కోల్కతా అనగానే హోల్‌సేల్ మార్కెట్ గుర్తుకొస్తుంది. మేము స్టే చేసిన హోటల్ వచ్చి బర్సానా. ఇది మనకి పార్క్ స్ట్రీట్‌కి చాలా దగ్గరలో వస్తుందండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మనం ఏదైనా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు సాధారణంగా మనం కొంత అమౌంట్ ప్లాన్ చేసుకొని వెళ్తాం కదా! మంచి హోటల్లో దిగితే ఏమవుతుందంటే సరైన నిద్ర ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుంది, అంటే సాలిడ్గా ఉంటుంది. ఒకసారి మనం మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా సిటీ చూడడానికి అది మనం బయటకు వెళ్ళినా కూడా మనకు అంత అలసట ఉండదు. అలానే బయట ఏది పడితే తినక్కర్లేదు. మేము స్టే చేసిన హోటల్ అయితే చాలా బాగుంది. మాది రూమ్ అకామిడేషన్ అయితేనేమి అసలు అంతా కూడా చాలా బాగుందండి. ఈ 3 days ఇంక ఉండిపోయాం. ఒకవేళ ఇద్దరిద్దరు ఉంటే కనుక మీరు షేర్ చేసుకుంటారు కాబట్టి బడ్జెట్ కూడా అంటే 3,500 నుంచి 4,500 వరకు ఉన్నాయి ఇక్కడ రూమ్ రెంట్స్. మీరు మీ ఇష్టం, అది మీ షేరింగ్ని బట్టి మీరు చూసుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఫ్యామిలీగా వచ్చే మాట అయితే కనుక ఇక్కడే స్టే చేయండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ హోటల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ బాగుంది అండ్ నీట్నెస్ ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది సాలిడ్గా. 3 days నుంచి కూడా మేము ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేయడం, హాయిగా రోడ్లన్నీ తిరగడం. ఇంక బయట ఏం తినలేదండి, ఎండ కదా, స్వెట్టింగ్ ఎక్కువ ఉంది, ఊరికి థమ్స్అప్ అయితే తాగడం అంతే. మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ మేము నైట్ ఏమో జీరా రైస్ తీసుకున్నాము, అలాగే కర్డ్ రైస్ దొరికింది, చాలా బాగుంది. శారీస్ నిమిత్తం వచ్చేవాళ్ళు కూడా మీకు ఒకవేళ అలా రావాలని అనుకున్నా కూడా నేనైతే బెస్ట్ ఇదని నేను సజెస్ట్ చేస్తాను. లేదు మేము మార్కెట్ దగ్గరలో దిగుతామంటే ఇంకా అది మీ ఇష్టం అనుకోండి. టూరిస్ట్గా వచ్చేవాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను బర్సానా హోటల్. ఇది మనకి పార్క్ స్ట్రీట్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి, దాల్, తర్వాత కేక్స్, కచోరీ టైపు, ఇడ్లీ సాంబార్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఊతప్పం, అచ్చా కాంటినెంటల్ ఉంది, ఊతప్పం, తర్వాత మనకి ఓకే అచ్చా ఇంకా ఫ్రూట్ జ్యూస్లు, తర్వాత కాఫీ, టీ, మీ ఇష్టం అండి. సాలిడ్గా ఉంది, మంచిగా ఉంది టిఫిన్. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయండి హాయిగా. ఈ హోటల్ అయితే బాగుంది. నేను అన్నీ కూడా వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. హోల్సేల్ మార్కెట్లో అతి పెద్దది బారా బజార్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ హోల్సేల్ మార్కెట్గా చెప్పబడుతోంది. 18వ శతాబ్దం నుంచి కూడా ఈ మార్కెట్ ఉంది అని అంటారు. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వారు మన ఇండియాకి రాకముందు నుంచి కూడా ఈ మార్కెట్ ఉందట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిరాటంకంగా ఈ మార్కెట్ కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ దేనికి ఫేమస్ అనంటే ముందుగా క్లాత్, వస్త్ర సముదాయాలతో కూడిన షాపులు చాలా ఉంటాయండి. హోల్సేల్ మార్కెట్ అతి పెద్దది. దేశంలో ఉన్న ప్రతి క్లాత్ షోరూమ్ వారు కూడా ఇక్కడి నుంచే పర్చేజ్ చేసి తీసుకువెళ్తారు. ఇక్కడ కోట్ల టర్నోవర్, ఒక రోజుకి కోట్ల టర్నోవర్ నడుస్తుంది. క్లాత్ మార్కెటే కాకుండా ఇంకా ఇక్కడ మసాలా దినుసులు, అలాగే ఫుడ్కి సంబంధించి అంటే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఆ తరువాత గాజులు, ఆ తరువాత నైటీలు, ఒకటని కాదండి, ఆల్ ఇంకా చాలా ఉంటాయి. మీరు ఓపికగా తిరగాలంతే. ఒక్క రోజులో అయితే మనం ఈ బారా బజార్ని చూడలేమండి. అంటే మీరు శారీస్ బిజినెస్ నిమిత్తం వెళ్ళి ఆ ఒక పని చూసుకుని వచ్చేస్తే ఓకే, కానీ మామూలుగా విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక్క రోజులో ఈ బారా బజార్ అయితే చూసి రాలేం. 2-3 రోజులు ఉండి తీరాల్సిందే. 2-3 రోజుల పాటు తిరిగితే కానీ మొత్తం మార్కెట్ మనం చూడలేం. ఇంకొకటి కూడా అతి పురాతనమైన మార్కెట్ వల్ల ఏంటంటే ఇరుకు గల్లీలు, ఆ ఇరుకు గల్లీల్లోనే షాప్స్ అండి. కొన్ని షాప్స్ అయితే 3-4 అంతస్తుల్లో ఉంటే ఆ చెక్క మెట్లు ఎక్కి మనం వెళ్ళాల్సిందే. అతి పురాతనమైన బిల్డింగ్స్. అమ్మో ఎలా ఉంటారు, అసలు గాలి కూడా రాదండి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటి జరిగితే ఎలా తప్పించుకుంటారు, ఇటువంటి సందేహాలు నాకు చాలా వచ్చాయి. కోర్స్ అటువంటిది ఉన్నప్పుడు అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోండి. కాకపోతే మనకి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇక రండి మరి ఆ మార్కెట్ చూసేద్దాం. ఆ మార్కెట్లో ఏవి హోల్సేల్ షాప్లో, అలాగే శారీ బిజినెస్ చేసేవారు ఎక్కడ పర్చేజ్ చేస్తే బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోని వారు అక్కడే, అంటే ఇళ్లల్లో శారీ బిజినెస్ చేసిన దగ్గర నుంచి షాపుల వారి వరకు కూడా అక్కడి నుంచే తీసుకెడుతూ ఉంటారు. ఆ షాప్లే నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. మీరు కనుక శారీ బిజినెస్ చేస్తూ ఉంటే ఈ షాప్స్లో మీరు పర్చేజ్ చేయొచ్చు. అందుకే వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మేము పొద్దున్నే
10-10:30 కల్లా ఆ మార్కెట్లో ఉన్నామండి. అంటే షాప్ ఓపెన్ చేసే టైంకి అక్కడే ఉన్నాము. ఈ మార్కెట్ ఏంటంటే 10:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. ఈ బరా బజార్ అంటారు, బారా బజార్ అని కూడా అంటారు. 8 తర్వాత అంటే ఈవినింగ్ 8 తర్వాత ఇక షాపులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేసేస్తారు. మీరు ఈలోగానే షాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్న సమయంలో అంటే 12 గంటల నుంచి ఇంకా విపరీతమైన రష్ పెరిగిపోతుందండి. ఆ గల్లీల్లో తప్పుకోలేము అసలు. చాలా టైం పట్టేస్తుంది. ఆ తర్వాత పార్సిల్స్ వెళ్ళడము, అంటే బుక్ చేసుకున్న వాళ్ళ పార్సిల్స్ వెళ్ళడము, వచ్చిపోయే వెహికల్స్ చాలా బిజీగా ఉంటుంది. చూసి తీరవలసిన మార్కెట్. మేము ముందుగా ఈ షాప్కి వచ్చాం ఫస్ట్. అంటే స్టార్టింగ్ రావటమే వర్క్ శారీస్ ఉన్న ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయండి. ప్యూర్ చినాన్ క్రేప్, తర్వాత ఆర్గన్జా, తర్వాత సాటిన్ ఆర్గన్జా, ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఆ వెరైటీలలో హ్యాండ్ వర్క్ తోటి బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇంకా లెహెంగాలు, క్రాప్ టాప్స్, తర్వాత లాంగ్ ఫ్రాక్స్, ఒకటి కాదండి, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ. అయితే హోల్సేల్లోనే మనం ఎక్కువగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక 1-2 లాంటివి మనకు కావాలంటే మాత్రం పెద్దగా ప్రైస్లో తేడా ఉండదు. చాలా వరకు కూడా హోల్సేల్ వాళ్ళకి చాలా మర్యాద చేస్తారు. మగపల్లి వారిని మర్యాద చేసినట్టుగా చేస్తారు. ఇక్కడ అన్ని వర్క్ సారీస్, వర్క్ బ్లౌజులు ఇటువంటివన్నీ ఉంటాయండి. అవన్నీ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. నేను మొత్తం మీకు స్టోర్ అంతా కూడా వస్తాను. Nagasree Diaries ఓన్లీ శారీస్ హైదరాబాద్. నాకు ఇక్కడ ఎంత బాగా నచ్చిందంటే పాజిటివ్ వైబ్రేషన్. అంటే ఏదో షాప్ తెరిచాం ఏదో వెళ్ళిపోయామని కాకుండా ఫస్ట్ దైవ పూజతోటి షోరూమ్ ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో డెడికేషన్ చూసినప్పుడు నాకు, అంటే ఆ భక్తి అది చూసినప్పుడు నాకు ఒక మంచి ఫీల్ అనిపించింది. యజమాని బాగుంటే యజమానితో మేము బాగుంటాము అనే ఒక సూత్రాన్ని నమ్మి ఫస్ట్ ముందు షాప్ ఓపెనింగ్ దైవ పూజతోటి ప్రారంభించారండి. నిజంగా చాలా గ్రేట్. ఇది మనం ఎక్కడో కానీ మనం చూడలేము. చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. థ్యాంక్ యూ. నేను ఇంకా పర్చేజ్ చేయలేదండి, నేను ఏమీ చేయలేదు. చాలా భలే అనిపించింది నాకు ఈ ఫీల్. నిజంగా ఇంత దూరం మన లేడీస్ నాకు చాలామంది చెప్పారు నేను ప్రమోషన్ చేస్తున్నప్పుడు, మీరు ఎలా వెళ్తారు అని అంటే, కలకత్తాలో మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి షోరూమ్కి మేము మాట్లాడుకుని వెళ్ళిపోతే వాళ్ళే అకామిడేషన్ అన్నీ చూస్తారు. మేము సింగిల్గా వెళ్తామంటే నేను ఫస్ట్ నమ్మలేదు. ఎలా వెళ్తాం ఊరికే చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ ఇలా ఇంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కళ్ళు హాయిగా వచ్చి మనం పర్చేస్ చేసుకోవచ్చండి. నేను నిజంగా ఈ షోరూమ్ గురించి కూడా ఏం తెలీదు. మేము వెళ్తూ ఇలా వచ్చామంతే. ఎంత పాజిటివ్ వైబ్రేషన్, చాలా చాలా బాగుంది.
ఈ షోరూమ్ నెంబర్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ శారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే 100 శారీస్ పర్చేజ్, 200 శారీస్ పర్చేజ్ అట్లా ఉంటేనే మీకు చాలా మంచి వెరైటీ చూపిస్తారు. నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అన్నీ కూడా మేము ముందుగా వర్క్ శారీస్ని చూసాం. నిజం చెప్పొద్దు, ఏ చీర కా చీర అండి. ఈ చీర తీసుకుందాం అనుకునే లోపే మరొక చీర, అబ్బా అది బాగుంది అదే తీసుకుందాం అనుకుంటే వేరే శారీ, ఇలా మనసు దోచేసే కలెక్షన్ అండి. నెక్స్ట్ మేము వెళ్ళిన షాప్ ఏంటంటే శక్తి ట్రేడర్స్. ఒక 5 అంతస్తుల భవనం ఇది. అయితే అన్ని ఫ్లోర్లు మనం మెట్లెక్కి వెళ్ళాల్సిందే. లిఫ్ట్ లాంటి సౌకర్యాలు లేని షాపులు ఈ మార్కెట్లో ఎన్నో ఉన్నాయండి. లిఫ్ట్స్ ఉన్నవి చాలా తక్కువ, అందుకే చెప్తాను కదా, మెట్లెక్కి ఓపుకున్న వాళ్ళే వెళ్ళండి. ఆ తర్వాత షాపులు చూసారు కదా, ఇంతే, అదే చిన్న గల్లీలా ఉంటుంది ప్రతి ఫ్లోర్కి కూడా. దుప్పట్లు అంటే బెడ్షీట్స్ నుంచి మొదలు పెడితే ఇక శారీస్, తర్వాత ఇప్పుడు మనకి రాఖీ వస్తుంది కదా, రాఖీకి సంబంధించి అన్నీ కూడా అక్కడ తయారు చేస్తున్నారండి. మొత్తం ఆడపిల్లలు చూసారు కదా, ఇలా ఇలా రాఖీకి సంబంధించి అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అన్నమాట. ఇంకా గాలి ఏమీ బయట నుంచి రాదు, అక్కడున్న ఫ్యాన్ గాలిలో అలాగే ఉక్కిపోతూ పని చేయాల్సిందే. కాకపోతే మనం పర్చేజ్ చేసినప్పుడు ఏసీ ఉంటుందనుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా బెడ్షీట్స్. అక్కడే మొత్తం అంటే ఆ బెడ్షీట్స్తో పాటు మెటీరియల్, తర్వాత క్లాత్ కావాలంటే క్లాత్, ఇలా ఒకటని కాదు మొత్తం ఫ్లోర్ అంతా ఉంటాయి. ఇది మొత్తం అంతా కూడా మనకి బగ్రు ప్రింట్స్, బాగు ప్రింట్స్ అని అంటూ ఉంటారు కదండి. ఇవి భాగల్పూర్ నుంచి ఓన్ లూమ్స్ నుంచి తయారై వస్తాయి. చూస్తున్నారు కదా, లీవా బ్రాండ్. ఇవి ప్రజెంట్ మనకి ఎక్కువగా కూడా సేల్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చూపించాను. ఇవన్నీ కూడా అవేనండి మొత్తం. అంటే సహజ రంగులవి ఉన్నాయి, కొన్ని మామూలుగా డిజిటల్ ప్రింట్స్ లాగా అలా కూడా వస్తాయి. చాలా వరకు కూడా ముల్తానీ మిట్టిని ఎక్కువగా యూజ్ చేసి కలర్స్ని చేస్తూ ఉంటారు. లీవా బ్రాండ్. ఆయన ప్రకాష్ గారు మన తెలుగువారే. ఈ స్టోర్ పేరు కూడా చెప్పండి. సారీ, శక్తి ట్రేడింగ్ కంపెనీ. అచ్చా, ఓకే. ఆయన ప్రకాష్ గారు అని ఉంటారు. మీరు ఇక్కడికి వస్తే కనుక, ఎప్పుడైనా మార్కెట్కి వస్తే, ఇప్పుడు పేరు కూడా చెప్పాను కాబట్టి, అంటే శారీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే. 1, 2 లేకపోతే ఒక 10 కూడా వేస్ట్ అండి, ఇవ్వరు వీళ్ళు. తక్కువలో తక్కువ. ఇప్పుడు ఇవన్నీ బుక్ చేశారు నాతో వచ్చిన వాళ్ళు. అంటే ఒక 100 శారీస్ పైన తీయాల్సి ఉంటుంది. ఈ ప్రకాష్ గారు మన తెలుగే కాబట్టి చాలా చక్కగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి మంచివి చూపిస్తారు. అన్నీ ఈ లీవా బ్రాండ్ వస్తాయండి మొత్తం. చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడే బెడ్షీట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఆ బ్రాండ్కి సంబంధించినవి అన్నీ కూడా విత్ న్యాచురల్ డై అన్నమాట. సారీ, న్యాచురల్ కలర్స్ తోటి డైయింగ్ చేస్తారు. నేను ఆల్రెడీ చాలా చూపించాను. ఈ కలెక్షన్ అంతా కూడా అదే మొత్తం. కోటా నుంచి ప్యూర్ కాటన్ అన్నీ ఉంటాయండి మొత్తం. చాలా అసలు ఇంక పైకి తీసుకొచ్చాం కదా, మెట్లెక్కి వచ్చాం కదా, చిన్న చిన్న రూమ్స్ అన్నీ మొత్తం. ఆ రూమ్స్లో ఇవన్నీ కూడా బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి. గబగబా అంటే సేల్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం మామూలుగా సొంతంగా కొనుక్కోవాలంటే ఒకటి తీసుకుంటాము. సేల్ చేసేవాళ్ళు ఏంటంటే కలర్కి ఒకటి చొప్పున తీసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవే వెరైటీస్ మొత్తం. లీవా బ్రాండ్ వీళ్ళే మొత్తం తయారు చేసి డైరెక్ట్ లూమ్స్ నుంచి తీసుకొచ్చి సేల్ చేయడం జరుగుతుంది. ఇదే అండి శక్తి ట్రేడర్స్. శక్తి ట్రేడింగ్ కంపెనీలో కూడా మాకు కావాల్సినవి పర్చేజ్ చేసిన తర్వాత, అంటే నాకు కాదు, నాతో వచ్చిన వారు పర్చేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మొత్తం లోపల గల్లీలన్నీ తిరిగి తిరిగి అడ్రస్ పట్టుకోవడం కొంచెం కష్టమైంది. అంటే కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అది కోసం కొద్దిగా ఇబ్బంది అయింది. శక్తి ట్రేడింగ్ కంపెనీ అండి, మార్కెట్లో ఉంది మొత్తం. ఇక్కడ అంతా కూడా మీకు బగ్రు ప్రింట్స్, బాగు ప్రింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్యూర్గా. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ షాప్లో చాలా మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారండి మొత్తం. ఈ వెరైటీ శారీస్ అన్ని కూడా ఇక్కడే వీళ్ళ ఓన్ రూమ్స్ లో తయారవుతాయి. మీరు ఎవరైనా అంటే శారీ పర్చేస్ వచ్చే వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. డైరెక్ట్ అంటే కలకత్తా విజిట్ చేసిన ఒకవేళ వస్తే కానీ మీకు 2, 3 అలా అంటే తక్కువ రేటుకి ఇవ్వరు. ఇవన్నీ లెనిన్స్ వస్తాయి, డిజిటల్ ప్రింట్స్. ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ రూమ్స్లోనే. శక్తి ట్రేడింగ్ అంటారు. సో మార్కెట్లో మంచి పేరున్న కంపెనీ ఇది. ఇవన్నీ కూడా వీళ్ళ సొంత తయారీ.
ఈయనే ప్రకాష్ గారు, నేను చెప్పాను కదా మన వైజాగ్కి చెందిన ఆయన. మీరు శక్తి ట్రేడింగ్కి వచ్చినప్పుడు ప్రకాష్ గారిని ఏం అడగండి, ఆయన మీకు చక్కగా అన్ని వెరైటీస్ ఓపిక్గా ఏం బాగుంటాయి, ఎటువంటి వెరైటీ బాగుంటుందో చెప్తారు. మా వాళ్ళందరికీ హాయో నమస్తే చెప్పండి. ప్రకాష్ గారు నమస్తే మ్యామ్. నాది నాగశ్రీ డైరీస్, మీరు చూడండి, మీరు కనిపిస్తారు. నిజంగా వీళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ 2 రూముల్లోనే ఏసీ ఉంది. మొత్తం ఇదంతా కూడా క్లోజ్డ్, ఈ బిల్డింగ్ మొత్తం అంతా కూడా క్లోజ్డే. ఈ క్లోజ్డ్లో కూర్చుని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడే భోజనము, ఇక్కడే మార్కెటింగ్. అది నిజంగా వీళ్ళ కష్టం చాలా గుర్తించాల్సిందేనండి. ఇవన్నీ కూడా అదే, మొత్తం అన్నీ కూడా మనకి బగ్గురు ప్రింట్, బాగు ప్రింట్స్లో బెడ్షీట్స్ నుంచి శారీస్ అన్నీ కూడా వస్తాయి. ఇలా మనం ఒకవేళ కొనేస్తాం కదా, మనం కొనేసిన తర్వాత ఈ 100-200 శారీస్ అన్నీ కూడా మొత్తం ఇలా పార్సిల్స్ చేసేసి మనకి ఏ ఊరికి ఆ ఊరు కొరియర్ చేసేస్తారు. అందుకే బల్క్లో ఎక్కువ మొత్తంలో మనం తీసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుంటే మాత్రం క్రీపరు. ఇవన్నీ బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. 220 రూపాయల నుంచి బెడ్షీట్స్ స్టార్ట్ అవుతాయి. చూసారు కదా ఎంత ఇరుగ్గా ఎలా ఉందో చూడండి. అసలు గాలి కూడా రాదు, ఇంతే ఇరుగ్గా ఉంటాయి షాప్స్ అన్నీ. శక్తి ట్రేడింగ్ కంపెనీ. రాజ్యలక్ష్మి, ఇది అందరికీ తెలిసిన స్టోరే. అంటే లార్జ్ స్కేల్లో, అంటే భారీ మొత్తంలో శారీస్, అంటే ఎక్కువగా ల్యాక్స్లో కొనేవారికి ఇది బాగా తెలుస్తుంది. చాలా పెద్ద హోల్సేల్ స్టోర్. ఇక్కడ లేనిదంటూ లేదండి. అంటే అన్ని ఆల్ వెరైటీ డ్రెస్సెస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్నీ కూడా బెడ్షీట్స్, తర్వాత శారీస్లో అయితే మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చూస్తున్నామో అటువంటి శారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు హోల్సేల్ ధరలో లభిస్తాయి. అయితే శారీ బిజినెస్ వారు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి అన్నారు వాళ్ళు. మామూలుగా అయితే ముందు ఒప్పుకోలేదు, కానీ నేనేంటంటే మన సబ్స్క్రైబర్లలో ఎవరైనా శారీ బిజినెస్ వారు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఆలోచనతో నేను వాళ్ళ నెంబర్ అడిగి కూడా తీసుకున్నాను. అయితే స్టోర్ని నేను షూట్ చేయలేకపోయాను, ఆ టైంలో నాకు టైం సరిపోలేదు. అయితే అక్కడ దొరికే చీరలు మాత్రం నేను ఒక వీడియోలో మీకు చూపించాను. మీరు శారీ బిజినెస్ వారు వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ప్యూర్ టస్సర్లో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ మనకి బొడిగుట్టులా వచ్చిందండి. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కదమ్మా, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఇక్కడ తెలుగు నాలాగా హిందీ రాని వారి కోసం తెలుగు అబ్బాయి ఉన్నాడు. నేనేం లోక్నాథ్, తెలుగు చక్కగా మాట్లాడతాడు, తన సహాయం తీసుకోండి. రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్, కలకత్తా. బెస్ట్ క్వాలిటీ. మనకి హైదరాబాద్లో ఉన్న పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద స్టోర్స్ వారు అందరూ కూడా ఇక్కడే పర్చేజ్ చేస్తారు. నాకు ఫ్రెండ్స్ ద్వారా, అంటే మన మాధురి ద్వారా నాకు ఈ స్టోర్ తెలిసింది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పర్చేజ్ చేశారండి. అన్ని వెరైటీస్ అనమాట. ఇంకా అసలు మన మార్కెట్లో డోలా క్రేప్లో అయితే బ్యూటిఫుల్ శారీస్ అండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మార్కెట్ అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే వెండర్స్ దగ్గర కంటే కూడా చాలా తక్కువ ధరకే వస్తున్నాయి ఇక్కడ. చాలా క్వాలిటీ. అది కూడా చూపించండి అమ్మా. ఫస్ట్ అయితే టస్సర్ చూపిస్తున్నాను నేను మీకు. టస్సర్లో చూడండి బ్యూటిఫుల్ శారీస్. ఇవన్నీ కూడా మీ ఓన్ హ్యాండ్ మేడ్. అది కూడా డోలా క్రేప్లో ఒక్కటే. డోలా క్రేప్లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ. మీకు ఏదైనా నచ్చేస్తే కూడా మీరు అంటే పిక్ తీసి పెట్టుకుని ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ శారీ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రమే. హోల్సేల్ సింగిల్గా ఒక చీర ఇవ్వరు, మీరు రావద్దు కూడా. శారీ బిజినెస్ వాళ్ళ కోసం నేను హెల్ప్ చేయాలనుకుని ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తున్నాను. ఈ ప్లేస్కి మీరు డైరెక్ట్ వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే మీకు మంచి క్వాలిటీస్ అన్నీ కూడా చూపిస్తారండి. లోక్నాథ్ హెల్ప్ ఉంటుంది. నెక్స్ట్ డోలా క్రేప్లో బ్యూటిఫుల్ శారీ అండి, ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను మొన్న ఒక స్టోర్లో, మన నిజాంపేటలో ఉన్న స్టోర్ వారికి సంబంధించి అక్కడ నేను ఇవి షూట్ చేయడం జరిగింది. మార్జిన్ కూడా బాగుందండి. శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి అసలు మీరు ఒక్కసారి వచ్చి చూసేసుకుని మీకు నచ్చినవన్నీ తీసుకుని మీరు డైరెక్ట్ మీరు కొరియర్ చేస్తారు కదా. ఒకవేళ రాలేను అంటే కొరియర్ చేస్తారు కదా. వీడియో కాల్ అవైలబుల్ ఉంది. వీడియో కాల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఒకవేళ రాకపోయినా కూడా మీరు చూపించి వాళ్ళ బిజినెస్ వాళ్ళు అంటే మినిమం ఎంత పర్చేజ్ చేయాలి అంటే ఇంత అమౌంట్ అని నచ్చితే ఎంతైనా తీసుకోవచ్చు. సో అలా మీరు ఎంతైనా తీసుకోవచ్చు అండి. ఆల్ వెరైటీ, ఇంకా ఇది అదేం లేదు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్రతి లేటెస్ట్ వెరైటీ శారీస్ ఇక్కడ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది మనకి డోలా క్రేప్ వస్తుంది. మహేశ్వరి చందేరి, మహేశ్వరి చందేరిలో కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఇవి ఇప్పుడు హైదరాబాద్లో అంటే మీకు సేల్ చేసే వాళ్ళకి ఎంత ఉంటుందో మీకు తెలుసు.
మీరు చాలా తక్కువ ధరకే తీసుకోగలుగుతారు. చాలా మంచి ప్రైజ్లో ఇస్తున్నారు. బెస్ట్ స్టోర్. ఇంకా కలకత్తాకు వస్తే మీరు వెతుక్కోద్దు, వాళ్ళ నెంబర్స్ కాల్ చేయండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. చక్కగా పర్చేజ్ చేసుకోండి, తీసుకెళ్ళండి, మీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకొకటి చేయండి, ఇది కూడా చందేరిలో కాంతా వర్క్ తోటి వచ్చిందండి. మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్ శారీ. ఇది ఆ వర్క్ శారీస్ ఒకటని కాదు, మనకి ఏంటంటే వీడియోలో లెంత్ ప్లస్ ఇంకొక కారణం ఏంటంటే టైం అయిపోతుంది, నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, అందుకోసం నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. హజరత్ ప్రింట్లో వచ్చింది, ప్యూర్ డోలా క్రేప్ హజరత్ ప్రింట్లో వచ్చిందండి. మనం రెగ్యులర్గా చూసే డోలా ఫ్యాబ్రిక్ వేరు, కలకత్తాలో ఉండే డోలా ఫ్యాబ్రిక్ వేరండి. ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది శారీ. ఇలా ఎన్నో రకాల డిజైన్స్, ఎన్నో రకాల కలర్స్ ఉన్నాయి. అంటే మన సబ్స్క్రైబర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు కదండి, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను ఈ స్టోర్ని పరిచయం చేస్తున్నాను. ఇది ప్యూర్ టస్సర్కి మొత్తం అంతా కూడా హ్యాండ్మేడ్ కాంతా వర్క్, హ్యాండ్మేడ్ కాంతా వర్క్ అండి. ఇటువంటి దాంట్లో కూడా మీకు కావాల్సిన కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి జార్జెట్, ప్యూర్ జార్జెట్లో ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ తోటి వచ్చింది. ఇటువంటి శారీస్ని మీరు ఫ్యూజన్ శారీస్ అంటారు. చాలా బాగుందండి. మీకు బ్లౌజ్ కూడా చాలా కాంట్రాస్ట్లో చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇక చినాన్ క్రేప్లో అయితే ఇలాంటి వర్క్ శారీస్కి ఇంకా అసలు మతిపోతుందండి, అంత బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం 100% నేను పక్కా చెప్తాను, అంత బాగున్నాయి. దగ్గరుండి చూశారు. మామూలుగానే కలకత్తా మార్కెట్లో ప్రతిదీ బాగుంటుంది అంటారు, ఇక్కడ ఇంకా బెస్ట్ క్వాలిటీ చాలా ఉందండి. చాలా వెరైటీ శారీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు నచ్చే ఇక నేను స్టోర్ వాళ్ళని అడిగాను, ఏమంటే నా సబ్స్క్రైబర్లు ఎంతోమంది ఉంటారు, నేను వాళ్ళకి ఒక వీడియో చేసి ఇవ్వచ్చా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది కదా అన్నప్పుడు, షూర్ మేడం తప్పకుండా చేయండి అన్నారు. నాకు చక్కగా లోకనాథ్ తెలుగు దొరికాడు కదా, ఇంకా అతని సహాయంతో వీడియోలు చేస్తున్నా. ఇలా ప్రతి వెరైటీ ఉందండి ఇక్కడ. ఒకసారి వేసేసి మీ దగ్గర ఉన్న వేసేస్తూ ఉండండి. ఇవి ఓన్లీ శారీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే, శారీ బిజినెస్ వాళ్ళకండి ఇవన్నీ కూడా. రెగ్యులర్గా ఒకటి అదే చెప్పండి మేడం, నో రీటైల్, ఓన్లీ హోల్సేల్. ఓన్లీ హోల్సేల్. ఓకే, ఓన్లీ హోల్సేల్లో శారీ బిజినెస్కి కావాలి అనుకునేవారు మాత్రమే రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్, అంతే, కోల్కత్తా రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఓన్లీ హోల్సేల్లో కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి. సింగిల్ ఇవ్వరు, విసిగించద్దు, ఫోన్ చేయొద్దు. మీరు ఒకవేళ రాలేను, కలకత్తా వరకు మా వల్ల కాదు, మేము రాలేము అని అంటారు అనుకోండి, ఇవన్నీ కూడా క్యూట్ వస్తారు. అలాంటప్పుడు మీరు కాల్ చేసి లోకనాథ్ ఉన్నాడా అని అడగండి. ఒకవేళ హిందీ వస్తే ఓకే, హిందీ రాకపోతే లోకనాథ్ ఉన్నాడా అని అడగండి. తను చక్కగా అబ్బాయి మీకు ఆన్సర్ ఇస్తాడు. మీరు వీడియో కాల్లో చూసుకుని మీకు 50,000 1 lakh అనేది మీరు పర్చేజ్ చేస్తారు. ఇవన్నీ ప్యూర్ టస్సర్ అండి. ఫోన్ వీళ్ళంతా సొంత తయారీ, డైయింగ్ అండ్ డిజైన్ అన్నీ కూడా వీళ్ళ తయారీ. చాలా బాగుంది. ఆర్గన్జా కదా, ప్యూర్ ఆర్గన్జా అండి. మొత్తం వర్క్ శారీ, ఇంకా అసలు ఏది లేదు అనడానికి లేదండి. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ శారీస్. బ్లౌజెస్ కూడా ఇలా మీకు మొత్తం హెవీ వర్క్ తోటి వచ్చింది. మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఇంకా స్టోర్ అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ శారీ బిజినెస్ వాళ్ళే, మళ్ళీ చెప్తున్నారు నాకు, ఓన్లీ శారీ బిజినెస్ వాళ్ళే. ప్యూర్ సిల్క్లో ఏంటంటే మనకి ఇదంతా కూడా బెస్ట్ క్వాలిటీ అండి, బెస్ట్ క్వాలిటీ ప్యూర్ సిల్క్ శారీ. చాలా బాగుంది. ఇలా చాలా ప్యూర్ సిల్క్, చినాన్ క్రేప్, ఆర్గన్జా, ప్యూర్ డోలా క్రేప్, మనకి టస్సర్లో అయితే ఆల్ వెరైటీ హ్యాండ్ మేడ్ నుంచి అన్నీ ఉన్నాయి. రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్, సారీ అచ్చా, నేను డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ ఇస్తాను. నేను రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్, కలకత్తా. ఈ మార్కెట్ పేరు బడా బజార్లో రాజ్యలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మీరు మీరు ఏమొద్దు, నేను నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్ వాళ్ళు కాల్ చేసుకుని మీకు కావాల్సిన అనేది తెచ్చుకోండి. అదే కుర్తీస్ ఉన్నాయండి. తర్వాత కోటా శారీస్, ముంగా టస్సర్, ఆల్ వెరైటీ శారీస్ ఉన్నాయండి. నేను నెక్స్ట్ టైం వీలైతే, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఒకసారి మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. వస్తే మాత్రం తప్పకుండా ఫ్యాబ్రిక్ చొప్పున నేను మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, హోల్సేల్ మార్కెట్, బారా బజార్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పటిది కాదు, అతి పురాతన మార్కెట్. ఈ మార్కెట్లో ఎక్కడ ఏం దొరుకుతాయనేది నేను మీకు చెప్పాను. ముఖ్యంగా ఏంటంటే
టాప్ స్టోర్స్ అంటే చాలా మంచి క్వాలిటీ, మిగతావి కూడా ఇస్తాయి, ఇవ్వవని కాదు, కొంతవరకు తెలిసిన స్టోర్స్ని మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు నేను చూపించిన శక్తి ట్రేడర్స్ కావచ్చు, లేదు అని అంటే కనుక రాజ్యలక్ష్మి కావచ్చు, వేరేది వెళ్ళాం కానీ నేను అక్కడ షూట్ చేయడం కుదరలేదు. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఒక్కొక్క తెలుగువారు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. భాష ప్రాబ్లం అనేది రాకపోవచ్చు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. మీరు ఫస్ట్ టైం వెళ్ళినా కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, మీకు ఎటువంటి భయమూ లేదు. చాలామంది ఏజెంట్ల సహాయంతో కూడా వెళుతూ ఉంటారు. అలా మీరు వెళితే అలా వెళ్ళొచ్చు. మాకు ఏజెంట్ అది ఏమొద్దు, మేమే వెళ్తామంటే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చండి, డైరెక్ట్ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పిన రాజలక్ష్మికి అయితే మాత్రం నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి, పర్టికులర్గా మీకు చాలా మంచివి చూపిస్తారు, ముఖ్యంగా శారీ బిజినెస్ చేసేవారికి. మరొక వీడియోలో శాంతిపూర్, మనకి శాంతిపూర్కి సంబంధించి ఏంటంటే ప్యూర్ లినిన్ అక్కడే తయారవుతుంది. జామ్దాని వీవింగ్ తోటి మస్లిన్ కూర ఇవన్నీ కూడా అక్కడే తయారవుతాయి. ఆ చీరలు, ఆ ఊరు ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను. చూస్తూనే ఉండండి నాగశ్రీ డైరీస్. నమస్తే.